శ్రీ విఘ్నేశాయ నమః. నమస్కారం అండి. చాలామందికి అపోహలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కుజదోషం ఉంటే వివాహం కాదు అని. అది 100% తప్పండి. ఈ కుజదోషాల పిచ్చిలో పడిపోయి అమ్మాయిని ఇవ్వకపోవడం, అబ్బాయిని ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. కుజదోషాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మనం మాట్లాడాలి, లేకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కుజదోషాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చెప్తాను. అవి ఎందుకు మనకు ఇబ్బంది కలిగిస్తాయో చెప్తాను. కుజుడు తేజోవంతుడు, విద్యుత్ కాంతి సమప్రభ అంటే అతనికి జర కోపం ఎక్కువగా ఉంటుంది, స్పీడ్గా ఉంటాడు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అందులో ఎవరి రాశి నుంచి అయినా కానీ, ఎవరి రాశి నుంచి అయితే 2, 5, 7, 9, 11 స్థానాలలో కనుక కుజుడు ఉంటే కుజదోషం అని చెప్తారు. దాంట్లో 2, 5, 7, 9, 11 స్థానాలలో ఉన్నప్పుడు 7వ స్థానంలో ఉన్నప్పుడే అతను దోషపూరితుడు సప్తమంలో. అది కూడా ఎలాంటి దోషం వస్తుంది? అతనికి కోపం ఎక్కువగా ఉంటుంది, ఉత్తేజపూరితంగా ఉంటాడు, అంతేకాని మాంగలికమైన దోషాలు మాత్రం ఉండవు. సరే, అది అక్కడ పెట్టండి. ప్రతి యాప్లో, ప్రతి సాఫ్ట్వేర్లో కొట్టగానే మంగళ దోష్ మంగళ దోష్ మంగళ దోష్ అని వస్తూ ఉంటుంది. దాన్ని పట్టేసుకొని కుజదోషం అనుకుంటారు. మరి దానికి ఈ దోషాలు లేకుండా చాలా విషయాలు ఉన్నాయి అందులో, అక్కడ కనబడ్డా కానీ. ఒకటి, లగ్నములో శని గనక ఉన్నాడు అనుకోండి, దోషాలు కుజదోషము ఉండదు, శాస్త్రం చెబుతుంది. రెండవది, తన మిత్ర రాశులలో గనక కుజుడు ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా కానీ కుజదోషం వర్తించదు. ఒకటి, కర్కాటక రాశిలో గనక కుజుడు ఉండే అది సప్తమమైన, ద్వితీయమైన, 9వ స్థానమైన, 11వ స్థానమైన దోషముగా వర్తించదు. సింహరాశిలో గనక ఉండేది ఉంటే అది ఏ స్థానమైనా కానీ వర్తించదు. వృశ్చిక రాశి తన సొంత రాశి, దాంట్లో కూడా వర్తించదు. ధనుసు రాశి కూడా దాంట్లో గురువులో తన మిత్రగ్రహం కాబట్టి దాంట్లో కూడా వర్తించదు. మీన రాశిలో కూడా వర్తించదు. మేషరాశిలో కూడా వర్తించదు. ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. దాంతోపాటు ఎక్కడ ఉన్న 2, 5, 7, 9, 11 స్థానాలలో ఉన్నప్పుడు దోషపూరితమని మనం అనుకుంటే, గురు దృష్టి కనుక, సప్తమ దృష్టి కనుక, 5, 9 దృష్టి కనుక ఉండేది ఉంటే కుజుడు పైన ఎలాంటి దోషాలు ఉండవు, అన్నిటికీ పటాపంచలైపోతాయి. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. నాకు తెలుసుండి కుజదోషము సంపూర్ణంగా ఉన్న వాళ్ళు లక్షలలో ఒకరుంటారు తప్ప వేరే వారు ఉండరు. కాబట్టి ఈ కుజదోషాల భయాన్ని వీడి వివాహాలు చేసుకోండి, భయపడవలసిన అవసరం లేదు. కుజదోషానికి కుజదోషం అమ్మాయి కావాలన్న సిద్ధాంతం ఏది అవసరం లేదు. దానివల్ల మీకు నష్టం జరిగేది ఏమీ లేదు. 100కు 100 రూపాయలు చెప్తున్నాను. మీకు ఏదైనా కుజ సమస్యల గురించి మాట్లాడాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, సలహా ఇస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు.